హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ పాలిసెట్ 2020కి సంబంధించి మనకి కౌన్సెలింగ్ డేట్స్ అయితే మాత్రం పోస్ట్‌పోన్ అయితే అయ్యాయండి. అయితే కౌన్సెలింగ్ డేట్స్ అనేవి మనకి మే లాస్ట్ వీక్‌లోనే స్టార్ట్ అవ్వాల్సింది. బట్ మనకి కౌన్సెలింగ్ డేట్స్ అనేవి మనకి పోస్ట్‌పోన్ అయితే అయ్యాయన్నమాట. అయితే మనకి ఇక్కడ ఈ యొక్క కౌన్సెలింగ్ డేట్స్ అనేవి ఎప్పుడు వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే అఫీషియల్‌గా పోస్ట్‌పోన్ అయ్యాయి కదా! మరి ఎప్పుడు మనకి ఈ కౌన్సెలింగ్ డేట్స్ రిలీజ్ చేస్తారని చెప్పేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారండి. కౌన్సెలింగ్ డేట్స్ అనేవి ఎందుకు పోస్ట్‌పోన్ అయ్యాయి? ఏంటి రీజన్ అని చెప్పేసి. సో, అది మరి దాన్ని బట్టి బేస్ చేసుకొని మీకు క్లారిటీగా అయితే నేను ఎప్పుడు డేట్స్ అనేవి మనకి ఉంటాయి. సో, ఎప్పుడు మనకి కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుంది. సో, ఎందుకు డిలే అయిందని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాననమాట. ఓకేనా? సో, దీనికన్నా ముందు మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోయినట్లయితే వెంటనే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వచ్చి మరిన్ని వీడియోస్ మీకు చిన్న ప్రతి చిన్న అప్డేట్ కూడా మీ వరకు తీసుకురావాలని చెప్పేసి మనకి మోటివేషన్ అయితే వస్తుంది. సో, అట్లాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తుందన్నమాట నోటిఫికేషన్ రూపంలో అయితే. సో, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ కూడా చేయండన్నమాట. ఇక టాపిక్‌లకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే పాలిటెక్నిక్ కళాశాలలో 300 పోస్టులకి సర్దుబాటనమాట. సో, 3, 10 పోస్టులకైతే మనకి సర్దుబాటు అంటున్నారు. అయితే రాష్ట్రంలోని 87 పాలిటెక్నిక్ కళాశాలలోని 109 బోధన, 201 బోధనేతర పోస్టులు సర్దుబాటు చేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం కార్యదర్శి ఓకేనా. సో, పేర్కొన్నారనమాట. అయితే దీనికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్‌లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల్లోని స్టాఫ్ మేనేజ్మెంట్ ఇది జరుగుతుందండి. స్టాఫ్ ట్రాన్స్‌ఫర్ జరుగుతుందనమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకేనా. సో, సిబ్బందిని ఉండడంతో అదనంగా ఉన్న చోటు నుంచి సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నారు. అంటే ఈ కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యేలోపే మనకి పాలిటెక్నిక్ ఒక మేనేజ్మెంట్ అయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్‌ని ఎక్కడైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయో, సో, ఎక్కువ మంది స్టాఫ్ ఉన్నారో అక్కడి నుంచి కూడా మిగిలిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారనమాట. సో, ఈ ప్రాసెస్ అనేది మనకి ఈ వీక్‌లో అయితే జరగబోతుంది. సో, ఈ వీక్‌లో వచ్చేసరికి అందరికి కూడా ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. సో, దాని తర్వాత ఈ అడ్జస్ట్‌మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాత మనకి కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే కౌన్సెలింగ్ కండక్ట్ చేసేటప్పుడు కాలేజీలన్నీ కూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలి కాబట్టి, స్టాఫ్ ఎక్కువ ఉంటే మనకి కౌన్సెలింగ్ పూర్తవుతుంది కాబట్టి, హెల్ప్‌లైన్ సెంటర్ దగ్గర కూడా మనకి ఆ పాలిటెక్నిక్ వాళ్ళు యూజ్ అవుతారు కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. సో, ఇవన్నీ కూడా మనకి స్టాఫ్ అంతా కూడా కరెక్ట్‌గా మేనేజ్ అయింది, సెట్ అయిన తర్వాత సో, మనకి స్టార్ట్ చేస్తారనమాట. అయితే ఈ వీక్ ఎండింగ్ కల్లా కూడా మనకి ఈ స్టాఫ్ ట్రాన్స్‌ఫర్ మేనేజ్మెంట్ మొత్తం కూడా జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వీక్‌న మనకి ఈ యొక్క పాలిసెట్ కౌన్సెలింగ్ సంబంధించి అంటే జూన్ సెకండ్ వీక్‌లోనే మనకి పాలిసెట్ కౌన్సెలింగ్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. ఎట్లా అప్లై చేసుకోవాలి, డేట్స్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ పాలిసెట్ కౌన్సెలింగ్ సంబంధించి ఏ డాక్యుమెంట్స్ రెడీగా చేసుకోవాలి అని చెప్పేసి మనం వీడియోస్ పెట్టాము. పాలిసెట్ కౌన్సెలింగ్ ఎట్లా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎట్లా ఉంటుంది, ఓకే రిజిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మొత్తం వీడియోస్ చేసి పెట్టామన్నమాట. వీలైతే చూడడానికి ట్రై చేయండి. పాలిసెట్‌కి సంబంధించి మనకి ప్లేలిస్ట్ అయితే ఉంది. ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందన్నమాట. సో, అందరూ ఈ వీడియోస్ చూడడానికి ట్రై అయితే చేయండి. దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా యూట్యూబ్ ఛానెల్. అట్లాగే ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు అందరూ లైక్ చేయండి. లైక్ చేసి వీడియోని అయితే ఎండ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.